ఎస్, ఇప్పుడు మనకి రీప్లేస్మెంట్ మోడల్లో ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లోకి ఒక పర్సన్ రావాలి, ఆ ప్లేస్లో ఇంకొక పర్సన్ బయట వెళ్ళిపోవాలి. అంటే ఇన్కమింగ్ వాల్యూ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ అని చెప్పాను. ఆ కాన్సెప్ట్లో మనము ఈ కాన్సెప్ట్లో ఇఫ్ మోర్ దాన్ 1 పర్సన్ జాయింట్ అనమాట. అంటే ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లోకి సపోజ్ ఇద్దరు కొత్తగా వచ్చారు అనుకోండి, ఒకరు కాకుండా అనమాట. ఇద్దరు కొత్తగా వచ్చారు, ఆ ఇద్దరు ప్లేస్లో ఈ గ్రూప్లో ఉండేవాళ్ళు ఇద్దరు బయట వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు అది ఏమవుతుందంటే ఇన్కమింగ్ వాల్యూ అవుతుంది. ఇన్కమింగ్ సేమ్ ఫామ్లోనే వాల్యూ బదులు యావరేజ్ వస్తుంది అనమాట. సో ఇన్కమింగ్ యావరేజ్ అనమాట. దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తుంది అంతే. ఇన్కమింగ్ యావరేజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ కదా, ఇక్కడ అవుట్ గోయింగ్ వాల్యూ అన్నాడు, ఇక్కడ అవుట్ గోయింగ్ యావరేజ్ వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ యావరేజ్ కదా. ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఉంది మనకి, కాంట్రిబ్యూషన్ బై ఎన్. ఈ డివైడెడ్ బై ఎన్ అనేది హోల్ డివైడెడ్ బై కాదండి, కాంట్రిబ్యూషన్ కింద మాత్రమే వేస్తాం. కాబట్టి ఒకటే వచ్చినప్పుడు ఇన్కమింగ్ వాల్యూ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ అని చెప్పాను. ఇఫ్ మోర్ దెన్ 1 పర్సన్ అండ్ కండిషన్ సప్లై, ఇద్దరు వచ్చారు అనుకోండి ఇన్కమింగ్, వెళ్ళేవారు కూడా ఇద్దరే ఉండాలన్నమాట. ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ షుడ్ బి సేమ్ అనమాట. మోర్ దెన్ 1 పర్సన్ అయితే ఇన్కమింగ్ యావరేజ్ సేమ్ ఫార్ములా, ఇన్కమింగ్ యావరేజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ యావరేజ్ ప్లస్ ఆర్ మైనస్ కాంట్రిబ్యూషన్ బై ఎన్. ఎన్ అంటే దోస్ హూ రీప్లేస్డ్ అనమాట. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటంటే ఇన్కమింగ్ యావరేజ్ ఇచ్చాడు అనుకోండి, జనరల్గా అడిగే కాన్సెప్ట్ అనమాట. క్వశ్చన్లో డేటా ఇస్తాడు, ఒక గ్రూప్ ఉంటారండి, ఆ గ్రూప్లో కొంతమంది స్ట్రెంత్ ఉంటారు, కొత్తగా ఒక 5 మంది వచ్చారనుకోండి, ఆ 5 మంది ప్లేస్లో ఇంకొక 5 మంది వెళ్ళిపోవాలన్నమాట. ఈ అనుక్రమంలో ఆ యావరేజ్ పెరగడమో తగ్గడమో జరుగుతుంది. ఈ కాన్వర్సేషన్లో వెళ్ళే వాళ్ళు ఇన్కమింగ్ యావరేజ్ ఇచ్చారనుకోండి, అవుట్ గోయింగ్ యావరేజ్ ఎంత అంటాడు, అంటే వెళ్ళిపోయిన వాళ్ళది ఎంత అంటాడు అనమాట సరాసరి. అవుట్ గోయింగ్ ఇచ్చాడనుకోండి ఇన్కమింగ్ అడుగుతాడు అనమాట. చూద్దాం ఎగ్జాంపుల్. ద యావరేజ్ సాలరీ ఆఫ్ 30 వర్కర్స్. శాలరీనా యావరేజ్ శాలరీనా చూడండి, యావరేజ్ శాలరీ అంటున్నాడు. ఎందుకంటే అంటున్నాడంటే ఇక్కడ 30 మెంబర్స్ అనమాట, మోర్ దెన్ 1 ఉన్నాడు కాబట్టి యావరేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక ఫ్యాక్టరీలో 30 మంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సరాసరి సగటు శాలరీ ఏమైందంట, ఈజ్ ఇంక్రీజ్డ్ బై ₹1000 అంటున్నాడు. సో 30 మంది ఒక ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సరాసరి శాలరీ ₹1000 పెరిగిపోయిందంట. వెన్ అంటే కంజంక్షన్ అనమాట. ఎప్పుడంటే వెన్ 5 వర్కర్స్ వర్ రిటైర్డ్. అంటే ఈ 30 మందిలో ఒక 5 మంది వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమయ్యారంట, ఈ 30 మందిలో ఉండేవాళ్ళు 5 మంది రిటైర్ అయిపోయారు. అండ్ దే ఆర్ రీప్లేస్డ్ బై 5 న్యూ వర్కర్స్ అనమాట. అంటే 30లో 5 మంది వర్కర్స్ రిటైర్ అయిపోయారు, పాత వాళ్ళు అనమాట. వాళ్ళ ప్లేస్లో 5 మంది కొత్తగా వచ్చారనమాట. 5 న్యూ వర్కర్స్ హూజ్ యావరేజ్ శాలరీ ఈజ్ ₹15,000 అంటున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇన్కమింగ్ ఇచ్చాడా అవుట్ గోయింగ్ ఇచ్చాడా. ఇప్పుడు ఈ వాల్యూ ఎవరి పక్కన ఉంది, రిటైర్ అయిన వాళ్ళ పక్కన ఉందా, 5 న్యూ వర్కర్స్ హూజ్ యావరేజ్ శాలరీ అని ఉందా. అంటే చాలామంది ప్రాబ్లమ్ని అసలు ఈ 15,000 ఇన్కమింగ్ యావరేజా అవుట్ గోయింగ్ యావరేజ్ అని కూడా గమనించకుండా ప్రాబ్లమ్ని వేస్తుంటారు. ప్రాబ్లమ్ని బాగా యూనిఫార్మిటీ ఆఫ్ ది సెంటెన్స్ అంటారు, కంటిన్యూటీ. ఇప్పుడు ఈ 15,000 ఎవరి పక్కన ఉంది, 5 న్యూ వర్కర్స్ పక్కన ఉంది కాబట్టి ఇది ఎవరిది, ఇన్కమింగ్ యావరేజ్ అని మనం కన్సిడర్ చేసుకోవాలి. రిటైర్ అయిన పక్కన కనుక ఇచ్చింటే, ఈ వాల్యూ ఇచ్చింటే ఓహో రిటైర్ అయిన వాళ్ళది అవుట్ గోయింగ్ యావరేజ్ అనమాట అని కన్సిడర్ చేసుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఆస్పిరెంట్ షుడ్ సీ, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు నెంబర్స్ వచ్చినప్పుడు ఆ నెంబర్స్ దీనికి సంబంధించిన డేటా అనేది పక్కా చూసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అప్లై. సో ఈ 15,000 ఎవరిదండి, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కాబట్టి ఇన్కమింగ్ యావరేజ్ అంటాం. సో ఇన్కమింగ్ అయితే ఏమంటారు క్వశ్చన్లో, నేను చెప్పా కదా ఇన్కమింగ్ యావరేజ్ ఇస్తే అవుట్ గోయింగ్ యావరేజ్ ఎంత అంటాడు. అంటే రిటైర్ అయిన వాళ్ళు యావరేజ్ ఇచ్చారనుకోండి, కొత్తగా వచ్చే వాళ్ళు 5 మంది కాబట్టి యావరేజ్ శాలరీ ఎంత అంటాడు. ఒకవేళ ఇన్కమింగ్ ఇస్తే అవుట్ గోయింగ్ అడతాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ఇన్కమింగ్ యావరేజ్ చేశాడు 15,000 అనమాట, కొత్తగా వచ్చేవాళ్ళు 5 మంది. అయితే ఫైండ్ ద యావరేజ్ శాలరీ. శాలరీనా యావరేజ్ శాలరీనా అంటే 5 మెంబర్స్ కదా, ఫైండ్ ద యావరేజ్ శాలరీ అంటాడు, శాలరీ అని చెప్పడు, ఒకడైతే శాలరీ అంటాడు అనమాట. సో ఈ 5 మంది యొక్క యావరేజ్ శాలరీ ఎంత అంటున్నాడు. కాబట్టి ఈ 15,000 ఎవరితో మనకి ఇన్కమింగ్ యావరేజ్ కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు కాబట్టి ఇన్కమింగ్ యావరేజ్లో నేను 15,000 వేసాను అనమాట. అవుట్ గోయింగ్ యావరేజ్ అని అంటే మనకు అనుకోవాలి డిటర్మినేషన్. కాబట్టి ప్లస్ ఆ మైనస్ అంటే ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్డ్ బై ₹1000 అని చెప్పాడు. అంటే ప్రాబ్లంలో మనకి ప్లస్ యూస్ చేయాలి మైనస్ యూస్ చేయాలి అనేది డిపెండ్స్ అపాన్. ఇంక్రీజ్ అంటే ప్లస్ యూస్ చేస్తాం, డిక్రీజ్ అంటే మైనస్ యూస్ చేస్తాం. కాబట్టి పెరిగింది కాబట్టి యావరేజ్ ప్లస్ యూస్ చేస్తాం. సో అవుట్ గోయింగ్ యావరేజ్ ప్లస్. నెక్స్ట్ ఏమన్నా మనకి కాంట్రిబ్యూషన్ బై ఎన్ని కదా. అసలు కాంట్రిబ్యూషన్ అంటే మీనింగ్ ఏంది చెప్పా కదా, ఆ పెరిగిందైనా సరే లేదా తగ్గిందైనా సరే ఆ డిఫరెన్స్ మనం దేంతో మల్టిప్లై చేయాలంటే ఒరిజినల్ స్ట్రెంగ్త్తో మల్టిప్లై చేస్తాం అనమాట.
ఎంత డిఫరెన్స్ మనకి 1000 రూపీస్ అని చెప్పాడు కాబట్టి 1000 కాంట్రిబ్యూషన్ అంటే ఏంది డిఫరెన్స్ ఆఫ్ యావరేజెస్ని మల్టిప్లై విత్ ద ఒరిజినల్ స్ట్రెంత్ అనమాట. డిఫరెన్స్ ఆఫ్ ద యావరేజెస్ ఇంటూ ద ఒరిజినల్ స్ట్రెంత్. డిఫరెన్స్ ఆఫ్ యావరేజ్ అంటే మనకి ఇక్కడ 1000 రూపీస్ అనమాట. 1000 ఇచ్చినాడు కాబట్టి 1000 ఇంటూ ఒరిజినల్ స్ట్రెంత్ అనమాట. ఒరిజినల్ స్ట్రెంత్ అంటే ఇక్కడ మనకి టోటల్ వర్కర్స్ అనమాట. టోటల్ పర్సన్స్ 30 కాబట్టి బై ఎన్ వేయాలండి. ఎన్ అంటే చాలామంది మర్చిపోతారు, యావరేజ్ కదా ఎన్ పడుతుంది అనమాట. ఎన్ అంటే ఏంది ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సన్స్ దోస్ హూ రీప్లేస్డ్ అనమాట. అంటే వచ్చేవాళ్ళు 5 మంది ఉన్నారు, వెళ్ళేవాళ్ళు కూడా 5 మంది ఉండాలి, కండిషన్స్ అప్లై అట్లా. కాబట్టి బై 5 వేస్తాను అనమాట. ఎన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాదండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ రీప్లేస్డ్ కాబట్టి 5 వేసాను. 5 1s 5 6 క్యాన్సిల్. అప్పుడు మనకి ఏమొచ్చింది 1000 into 6 కదా 6000. ఇక్కడ మనకి ఎంత ఉంది 15000 ఉంది. ఈ ప్లస్ 6000 ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క వస్తే ఏమొస్తుంది మనకి మైనస్ అవుతుంది అనమాట. సో 15000 మైనస్ 6000 అనమాట. ఎంత వస్తుంది 9000 వస్తుంది. సో 9000 అనమాట. ఏంది 9000 అంటే అవుట్ గోయింగ్ యావరేజ్. అంటే మన ఫార్ములాలో ఇది అవుట్ గోయింగ్ యావరేజ్. మన క్వశ్చన్లో ఏమంటాడండి అవుట్ గోయింగ్ అంటే అర్థమైంది వెళ్ళిపోయిన వాళ్ళు అంటే రిటైర్డ్ అనమాట. సో కాబట్టి ఫైండ్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ 5 రిటైర్డ్ పర్సన్స్ అనమాట. ఎంత వస్తుంది మనకి ఆన్సర్ ఎంతంటే 9000 అనమాట.